హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం బీట్రూట్ కోకోనట్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మొదటిగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులోనే మనం ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు శనగపప్పు కూడా వేసుకోవాలి. వీటిని కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం ఒక 4 పచ్చిమిరపకాయలని ఈ విధంగా ఈనులుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే మనం 1 కప్పు వరకు సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. వీటిని కూడా మరి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత ఇందులోనే మనం బీట్రూట్ని సన్నగా తరిగిపెట్టి వేసుకోవాలి. 1 కప్పు వరకు పెద్ద ముక్కలు కట్ చేసినట్లయితే తొందరగా ఉడకవు. చూడండి, ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోనే మనం ఒక పావు స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా మందికి బీట్రూట్ కర్రీ నచ్చదు, కానీ ఈ విధంగా కొబ్బరి వేసి చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే మనం కొద్దిగా కరివేపాకు, అలాగే కారం 1 కప్పు వరకు ఈ విధంగా కొబ్బరి తురిమి వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కరివేపాకుని తాలింపులో వేసే కంట ఈ విధంగా డైరెక్ట్గా వేసినట్లయితే మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. చూడండి, ఒకసారి కలిపిన తర్వాత ఈ విధంగా మూత పెట్టుకుని 15 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మనం మూత పెట్టుకున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, 15 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇందులోనే మనం 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని కొత్తిమీర కూడా వేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ బీట్రూట్ కోకోనట్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కూడా మా రెసిపీని రెడీ చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.